నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను శివాని. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. అమరావతి పర్యటనలో ఏపీ సీఎం బిజీ. రాజధాని ప్రాంతంలో నిర్మాణాలను పరిశీలించిన బాబు. ఏపీలో బాధ్యతలు స్వీకరించిన పలువురు మంత్రులు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామన్న నిమ్మల. జగన్ అధ్యక్షతన వైసీపీ విస్తృత స్థాయి సమావేశం. రాబోయే రోజుల్లో కార్యకర్తలను కలుస్తానన్న మాజీ సీఎం. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో రసబస. బడ్జెట్ సమావేశాన్ని అడ్డుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు. సికింద్రాబాద్ అల్ఫా హోటల్లో తనిఖీలు. అపరిశుభ్రంగా కిచెన్, పాడైన ఆహార పదార్థాలు. రిజర్వేషన్లపై పట్నా హైకోర్టు సంచలన తీర్పు. 65% రిజర్వేషన్ల పెంపును రద్దు చేసిన కోర్టు. తమిళనాడులో కల్తీసార మృతులకు ఎక్స్గ్రేషియా. మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం. ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి పర్యటన కొనసాగుతోంది. రాజధాని ప్రాంత పరిస్థితుల్ని చంద్రబాబు పరిశీలిస్తున్నారు. అమరావతి నిర్మాణాల పరిశీలనలో భాగంగా తొలుత ప్రజావేదిక శిథిలాలను పరిశీలించారు. అనంతరం ఉదండరాయునిపాలెం వెళ్లారు. రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. ఆ ప్రదేశంలో నమస్కరించారు. పెద్ద ఎత్తున అమరావతి ప్రాంత రైతులు అలాగే టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. అనంతరం సీడ్ యాక్సిస్ రోడ్ అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సదుపాయాలను పరిశీలించారు. ఐకానిక్ నిర్మాణాల కోసం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు మొదలుపెట్టిన ప్రాంతాలకు వెళ్లారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వీరస్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. ప్రధానంగా చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉదయం నుంచి రాజధాని ప్రాంతంలో మాత్రం పర్యటనలు చేస్తున్నారు. దీని మీద కూడా ఎక్కువగా దృష్టి పెట్టారు. తొలిసారిగా మాత్రం రాజధాని ప్రాంతంలో ఏదైతే ఉందో ఉద్దండరాయనపాలెంలో ప్రధాని మోడీ అక్కడ శంకుస్థాపన చేసిందే శిలాఫలకాన్ని కూడా పరిశీలించడం జరిగింది. దీని మీద కూడా చూస్తున్నట్టు మాత్రం ఎక్కువగా దృష్టి సారించాలని చెప్పి ఇప్పటికే అధికారులు చేశారు. జగన్ ప్రజావేదికను కూల్చివేసిన అక్కడ ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. అనంతరం మాత్రం ఏదైతే ఉందో దాంతో పాటు కూడా చూస్తున్నట్టు మాత్రం అధికారులు కొంతమంది టీడీపీ నేతలతో పాటుగా ఈ రోజు రాజధాని ప్రాంతాన్ని కూడా ఎక్కువగా సమయం కేటాయించిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా చూస్తున్నట్టు మాత్రం గతంలో ఇక్కడ మోకాళ్ళ మీద కూడా కూర్చోబెట్టేశారు రాజధాని రైతులు అని చెప్పేసి వాళ్ళు రాజధాని రైతులు కూడా సీఎం చంద్రబాబు నాయుడు తోటి కూడా తన ఆవేదన కూడా వెలిపించుకున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటుగా అక్కడున్న అధికారులు కూడా ఏదైతుందో ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల నిర్మాణాలు కూడా పూర్తి స్థాయి దశలో కూడా పూర్తి కాలేదు. వాటన్నింటిని కూడా పరిశీలించిన పరిస్థితి నెలకొంది. సీడ్ యాక్సిస్ రోడ్డు ద్వారా కూడా అక్కడ రోడ్డుకు ఆయా సందర్భాలు చూసుకున్నట్టు మాత్రం వాటన్నింటిని కూడా
పరిశీలించిన పరిస్థితి నెలకొంది. హడావుడిగా ఎక్కడికక్కడ చూసుకున్నట్టు మాత్రం దాదాపు గత ప్రభుత్వ హయాంలో కూడా చూసుకున్నట్టే వీటన్నింటినీ కూడా పక్కన పెట్టిన పరిస్థితి ఉంది. మూడు రాజధానులకి ఎక్కువగా ప్రాధాన్యత కల్పించిన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వీటన్నింటినీ కూడా పక్కన పెట్టిన పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో కూడా చూసుకున్నట్టు మాత్రం వీటన్నింటినీ ఇంకో 3 నెలలు సమయం పడుతుంది వీటి నిర్మాణానికి చేయాల్సిందని చెప్పి ఇప్పటికే మంత్రి నారాయణ చెప్పిన పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ కూడా కూలక్షుణ్ణంగా అధికారులతో కూడా చర్చించిన తర్వాత ఒక నివేదికను కూడా ఏర్పాటు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పేసి ఉన్నతాధికారులు కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. నీరు మట్టి వాటిలో కూడా చూసుకుంటే మాత్రం ఆ ప్రాంతాన్ని కూడా పర్యటించారు చంద్రబాబు. ఇక్కడ వీటన్నింటినీ కూడా నిర్మాణాలు పూర్తి చేయాలి అని చెప్పేసి ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక రూపకల్పన చేయాలని చెప్పేసి అధికారులకు కూడా అక్కడ అధికారులకు కూడా పురమాయించిన పరిస్థితి నెలకొంది. నారా చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతాన్ని కూడా ఎక్కువగా దృష్టి సారించి వీటన్నింటినీ కోలక్షణంగా పూర్తి చేసిన తర్వాత మన ప్రభుత్వ హయాంలో కూడా దీన్ని పూర్తి చేయాలని చెప్పేసి ఇప్పుడు అధికారులకు కూడా సంకేతాలు పంపించారు. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వీరస్వామి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీలో అంతర్మథనం మొదలైంది. అనూహ్య ఫలితాలతో అవాక్కైన వైసీపీ ఓటమికి గల కారణాలను సమీక్షించుకోవడంతో పాటు పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెంచుకోవాలనుకుంటుంది. ఇందులో భాగంగా వైసీపీ అధినేత జగన్ పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులంతా ఈ భేటీకి హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఓటమిపై విశ్లేషించారు. అలాగే భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేసే విషయంపై జగన్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల తర్వాత కార్యకర్తలపై దాడులు పెరిగాయని జగన్ అన్నారు. కొంతమందిని అవమానిస్తున్నారని, ఆస్తుల నష్టం చేస్తున్నారని అన్నారు. నష్టపోయిన కార్యకర్తలను తాను త్వరలో కలుస్తానని చెప్పారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉన్న బ్రహ్మానందం మార్కెట్ జిల్లాలోనే అతిపెద్ద మార్కెట్. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఉల్లిపాయలు, బంగాళదుంపలు, వెల్లుల్లి ఈ మార్కెట్లో హోల్సేల్ గా ఎగుమతులు దిగుమతులు అవుతాయి.
అయితే చుట్టుపక్కల గ్రామాల నుండి పండించిన కూరగాయలు రైతులు ఈ మార్కెట్ దళారీ దగ్గర తక్కువ రేటుకు అమ్ముతారు. బయట రీటైల్ గా అమ్ముకునే కూరగాయలు రేట్లకు రెక్కలు వచ్చాయని రైతులు వాపోతున్నారు. పండించిన కూరగాయలకు మంచి ధరలను కేటాయించాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బ్రహ్మానంద మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ బ్రహ్మానంద మార్కెట్ అంటేనే తాడేపల్లిగూడెంలో చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఎక్కడి నుంచే అంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గం కాకుండా చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో పండిన ప్రతి కూరగాయలు కూడా ఇక్కడ ఈ మార్కెట్కి తేవడం అనేది జరుగుతుంది. అలాగే కూరగాయలు ఇక్కడ తీసుకొచ్చిన మార్కెట్లో ఇక్కడ దళారీల ద్వారా అంటే ఇక్కడ వ్యాపారస్తుల ద్వారా రైతులు ఇక్కడ తీసుకురావడం, ఇక్కడ తీసుకొచ్చిన కూరగాయలు మళ్ళీ బయటికి పర్చేసింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మార్కెట్కి సంబంధించి మార్కెట్లో ఆయన దగ్గర దళారీ దగ్గర మనం ఇప్పుడు ప్రస్తుతం రేట్ల ప్రకారం ఏ విధంగా మార్కెటింగ్ ఎదురుగలుగుతుందంటారు ఇక్కడ కూరగాయలు? ప్రస్తుతం మార్కెట్ బట్టి రైతు వారు సరుకు మార్కెట్ వస్తుంది. కమిషన్ సాగుకారులు 20 కోట్లు 10 కోట్లు కమిషన్ సాగుకారులు ఉంటాయి. ఆ రోజు వచ్చే మార్కెట్ సరుకు ఎక్కువ వస్తే రేట్ డౌన్ ఉంటుంది, సరుకు తక్కువ వస్తే కొంచెం గిరాకీ ఉంటుంది. అలానే బాగా ఎక్కువ రేట్లో ఉండవు, బాగా తక్కువ రేట్లో ఉండవు, మీడియంగా ఉంటుంది. రైతుకి గిట్టుబాటు ధర రావాలంటే కనీసం 10 కిలోలు 300 ఉంటే రైతుకి గిట్టుబాటు ధర వస్తుంది. అదే రైతు పంట ఎక్కువ ఉంటే ఆ రేటు డౌన్ అయిపోద్ది. 10 కిలోలు 100 150 అయిపోతే రైతుకి గిట్టుబాటు ధర రాదు. ఆ రకంగా రైతులు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, దీంట్లో కొంతమంది లాభపడ్డ వాళ్ళు కూడా రైతులు ఉన్నారు. ఇంచేతంటే అది జాక్పాట్ రైతుకి. ఇంచేతంటే వాతావరణం అనుకరించాలి ఏదైనా సరే. ఒక్కోసారి ఏం చేస్తానంటే పంటలు వచ్చి ఏప్రిల్ నెలలో పంటలు వచ్చి వర్షాలు వచ్చి పంటలు పెట్టినవన్నీ కూడా కొట్టుకుపోతే వాళ్ళ మిరప తోటలో అన్నీ వేసారు, అవన్నీ కూడా దెబ్బ అంటే రైతుకి ఎకరానికి 50,000 70,000 నష్టపోతారు. అదే రైతు మళ్ళీ వేయాలండి, మళ్ళీ పెట్టుబడి ఉండదు. మళ్ళీ వాళ్ళ పొలాల్లో లీజు తీసుకోవాలి, లీజు తీసుకుని లీజులు ఈ రోజున చిత్తు బాగా ఎక్కువ. అలా కూలి పనులు కూడా రేట్లు బాగా ఎక్కువగా ఉన్నాయి. అలా ఎరువులు కూడా ఎక్కువగా ఉన్నాయి. విత్తనాలు కూడా సరైన విత్తనాలు రైతుకి అందుబాటులో వస్తలేదు. అయితే విత్తనాలు కానీ ఎరువులు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కానీ కల్పించుకుని రైతుకి ఏమైనా చేస్తే రైతుకి బాగుంటుంది. అలా మార్కెట్ ఇది కమ్యూనికోట్లో చేతిలో ఉంటుంది, ఎవరి చేతిలో ఉండదు. వచ్చిన సరుకు డిమాండ్ బట్టి రైతుకి రేటు వస్తుంది. మీకు గిట్టుబాటు ధర అందుతుందా లేదా? గిట్టుబాటు ధర అనేది అవకాశం బట్టి పోద్దండి. అది మామూలుగాను 150 రూపాయల నుంచి అవసరం 180 రూపాయలు, అవసరం అదే 100 రూపాయలు కూడా కొన్న రోజులోనండి. ఎందుకంటే ఒక్కోసారి 500 అమ్మిద్ది, ఒకసారి 600 అమ్మిద్ది, లేకపోతే మొత్తం దిగజారిపోద్దండి. ఒకసారి మార్కెట్ వీక్ అంటే పైనుంచి బయట నుంచి వచ్చిన సరుకుని బట్టి ఆ రకంగా దిగజారిపోద్దండి. అది కూడా అండి మిర్చి పెట్టామంటే దగ్గర ఎకరానికి ఏమీ లేకపోయినా సరే ఒక 90,000 పెట్టుబడి పెడతామండి. 90,000 పెడుతుంటే అది విత్తనం నాడేమైనా విత్తనం దొరకక దాని గురించి తెగుళ్ళు బారిన పడి దానివల్ల పంట సరిగ్గా వస్తలేదండి. ఇప్పటికి నేను 90,000 పెట్టుబడి పెట్టినట్టే ఒక 70,000 కూడా రాదండి. ఇప్పుడు ఎకరానికి కష్టార్థం కాకుండా ఇంకా మార్కెట్లోనే బాగా పెరుగుతుందా లేకపోతే బయట రేటు మీకు అందుబాటులో ఉంటుందంటారా? అది మాకు ఇప్పుడు మా దగ్గర 300 కొన్నారనుకోండి పచ్చిమిరకాయ 10 కేజీలు అండి, అక్కడ దగ్గర 100 రూపాయలు అమ్ముతున్నారండి. బయట 100 రూపాయలు, ఇక్కడ రైతుకి అక్కడ అమ్మేదానికి పొంతం లేదండి అసలు రేట్ అవుతుంది. అసలు అవసరం అయితే ఇక్కడ 100 రూపాయలు కొన్నారనుకోండి 150 రూపాయలు 200 కూడా అమ్ముతారండి. ఆ రకంగా రైతుకి అవుతే కనుక అందులో సగం కూడా పర్సెంటేజ్ రాదండి, రైతుకి రాదండి. అసలు రైతు అమ్మే రేటుకి దానికి కూడా సంబంధం లేదండి అసలు. ఇప్పుడు 500 అమ్మనుకోండి 10 కేజీలను, అక్కడ దగ్గర లేదంటే 130 140 రూపాయలు అండి. ఇక్కడ ఎంత అంటే 50 రూపాయలు అండి కేజీ, అక్కడ 120 130 రూపాయలు అమ్ముతారండి. ఆ రకంగా బయటికి దానికి రైతుకి పొంతం లేదండి అసలు. ఇదంతా రైతుకి వద్దాం అనుకుంటారు, అసలు రైతుకి అంత కూడా రాదండి. ఇది ఇక్కడ విషయం అయితే బ్రహ్మానంద మార్కెట్లకి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న రైతులు అయితే పండించిన పంటను తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇక్కడ దళారులు కూడా వాళ్ళు పండించిన పంటను కూడా సకాలంలోనే మంచి రేటు ఇచ్చి తీసుకుంటున్నారు. కాకపోతే బయట హోల్సేల్గా బయట రిటైల్గా అమ్ముకునే వాళ్ళు ఎవరైనా రేట్లు పెంచినా సరే ఆ రేట్లు బయట పెరుగుతున్నాయి తప్ప మాకు కష్టానికి ప్రతిఫలం కూడా రావట్లేదని చెప్పి ఇక్కడ రైతులు ఒప్పుతున్నారు. అలాగే పండించిన విత్తనాలు అయితే ఏమున్నాయో అవి కూడా సరిగ్గాను వాళ్ళు కూడా నాటిన కూడా 100% కూడా కాకుండా అందులో ఒక 60% విత్తనాలు రావడం, మిగతా 40% పోవడం అనేది జరుగుతుంది. అంటే రైతు చెప్పిన విధానంగా అయితే విత్తనాలు కూడా గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్లి నాణ్యతమైన విత్తనాలు మా ఏరియాకి ఏదైతే సరిపోతాయో ఆ టైపు విత్తనాలు అన్నీ కూడా ఇచ్చి అందులో మెలకువలు ఏమైనా సరుకుంటే బాగుంటుందని చెప్పి ఇక్కడ రైతు కూడా వాపోతున్నారు. కెమెరామెన్ వర్ధన్తో సతీష్, స్వతంత్ర టీవీ, బ్రహ్మానంద మార్కెట్, తాడేపల్లిగూడెం నుంచి. మెగాస్టార్ చిరంజీవిని కలిశారు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. ఆయనకు చిరంజీవి స్వాగతం పలికి అనంతరం సన్మానించారు. ఇక ఈ సందర్భంగా సినీ పరిశ్రమ సమస్యలపై మంత్రితో మాట్లాడారు. చిరంజీవి ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని కోరుకున్నానన్నారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వర పరిష్కరించేందుకు చొరవ చూపిస్తారని అంటున్నారు. ఆయన సానుకూలతకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు. అలాగే పర్యాటక రంగంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్లోని అన్ని పర్యాటక స్థలాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తానని ఆశిస్తున్నానని విశ్వసిస్తున్నానని పోస్ట్ చేశారు. తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు ఎవరు? ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర మంత్రి పదవి దక్కడంతో ఇప్పుడు ఇదే అంశంపై కమలనాథుల్లో పెద్దెత్తున చర్చ నడుస్తుంది. ఓవైపు ఈటలకు పదవి దాదాపుగా ఖాయమైందని ప్రచారం సాగుతున్నా ఆశావహులు మాత్రం తమ వంతు ప్రయత్నాలను గట్టిగానే చేస్తున్నారు. ఈ కోవలోనే పలువురు నేతలు పేర్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ రాష్ట్ర కమల సారథిగా ఎవరికి ఎక్కువ అవకాశాలున్నాయి? తెలంగాణలో కమల దళాన్ని నడిపించేదెవరు? ఇదే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పటికే కిషన్ రెడ్డి ఉన్నా ఆయనకు కేంద్రంలో మంత్రి పదవి దక్కింది. దీంతో కిషన్ రెడ్డి స్థానంలో మరో నేతకు బాధ్యతలు అప్పగించాలని యోచిస్తోంది బీజేపీ అధిష్టానం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బీజేపీ నేతల్లో ఎవరికి రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇందుకు కారణం తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గతంలో కంటే కమలనాథులు మంచి ఫలితాలు సాధించారు. ఇక ఇటీవలే జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ 2019కి భిన్నంగా 8 ఎంపీ సీట్లు సాధించి కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చారు. దీంతో ఇటు అధికార కాంగ్రెస్కు అటు విపక్ష బీఆర్ఎస్ను సమర్థంగా ఎదుర్కొనే నేత కోసం కొంతకాలంగా అన్వేషిస్తోంది బీజేపీ అధినాయకత్వం. ఎలాగూ ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి కేంద్రంలో మంత్రి పదవి దక్కడంతో ఆయన స్థానంలో ఎవరికి ఇవ్వాలన్న దానిపై గట్టి కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కోసం ప్రధానంగా వినిపిస్తున్న పేర్లలో మొదటిది ఈటెల రాజేందర్. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత, అందులోనూ బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం, తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేసి ఉండడంతో రాష్ట్రంలో అడుగడుగునా ఈయనకు అవగాహన ఉంది. పైగా బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి కేసీఆర్తో ఢీ అంటే ఢీ అన్న నాయకుడిగా ఈటెలకు ప్రజల్లో మంచి గుర్తింపు సైతం ఉంది. పైగా తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసిన ఈటెల మంచి మెజారిటీతో విజయం సాధించారు. దీంతో ఈటెల రాజేందర్కు కేంద్ర మంత్రివర్గంలోనూ చోటు దక్కవచ్చన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆయనకు అవకాశం లభించలేదు. అదే సమయంలో బీజేపీ అగ్రనేత అమిత్ షా నుంచి పిలుపు రావడంతో ఆయన వెళ్లి భేటీ అయ్యారు. దీంతో కిషన్ రెడ్డి స్థానంలో ఈటెలను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తారన్న ప్రచారం గట్టిగా సాగుతోంది. కమల దళపతి రేసులో వినిపిస్తున్న మరో పేరు డీకే అరుణ. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈమెకు మంచి పరిచయాలున్నాయి. గతంలో కాంగ్రెస్ హయాంలో మంత్రిగానూ పనిచేశారు డీకే అరుణ. ఇటీవలే జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానం నుంచి ఆమె సంచలన విజయం సాధించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఉన్న ఎంపీ స్థానం హస్తం చేతి నుంచి జారడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫలితంగా డీకే అరుణ పేరు ప్రచారంలో ఉంది. పైగా మహిళ కావడం కూడా ఈమెకు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు.
ఇక నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. పార్టీలో ఫైర్ బ్రాండ్ నేతగా గుర్తింపు పొందిన ఆయన కేసీఆర్ టార్గెట్గా చెలరేగిపోతుంటారు. ఇక మెదక్ నుంచి గెలిచిన ఎంపీ రఘునందన్ రావు పేరుపైన ప్రచారం సాగుతోంది. మంచి వాగ్దాటి ఉన్న నేత కావడం రఘునందన్ రావుకు కలిసొచ్చే అంశం. మరోవైపు కామారెడ్డి నుంచి గెలిచిన వెంకట్రామరెడ్డి పేరు సైతం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం వినిపిస్తోంది. ఇప్పటికే బీజేఎల్పీ పదవి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహేశ్వర్ రెడ్డికి ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీలకు లేదంటే మరో సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశాలున్నాయి. మరి మోడీ షా మనసులో ఏముందో, ఎవరికి రాష్ట్ర సారథ్య బాధ్యతలు దక్కేనో అన్నది ఆసక్తి రేపుతోంది. వివాహ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై తల్లిదండ్రుల వాదన ముఖ్యమని భావించింది తెలంగాణ హైకోర్టు. వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ నిరాకరించారంటూ కోర్టును ఆశ్రయించింది హైదరాబాద్కు చెందిన ఓ ప్రేమ జంట. ఎస్ఆర్ నగర్ కు చెందిన వైదేహి, యూసఫ్గూడకు చెందిన నజీరుద్దీన్లు తమ వివాహాన్ని సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టారు జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్. అయితే వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు యువకులు ప్రేమ వివాహానికి యువతి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో వారు లేకుండా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారని, ఈ మేరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా యువకుడు ముస్లిం కావడంతో తమ కుమార్తె పెళ్లిని అడ్డుకుంటున్నానని, అతనికి ఎలాంటి ఆదాయం లేనందున వివాహానికి అనుమతించరాదంటూ ఆమె తల్లిదండ్రులు వివాహ రిజిస్ట్రేషన్కు నిరాకరించారని పిటిషన్ల తరపున న్యాయవాది కోర్టుకు విన్నవించారు.